వెల్కమ్ టు వాట్ ఈట్ టేస్ట్. సో కొత్త టేస్ట్లు నేర్చుకోవడానికి నేను, నేర్పించడానికి షెఫ్ శ్రీకాంత్ గారు. మరి చూడడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, సో ఏంటి ఈరోజు నా ఫేవరెట్కి వచ్చేసాను. ఎస్, నా ఫేవరెట్ ఎక్కువగా ఇటాలియన్ ఎక్కువ ఇష్టపడతాను నేను. ఎస్, ఇటాలియన్ అనేసరికి మోర్ ఆఫ్ పిజ్జాస్, పాస్తా, సూప్స్. ఇటాలియన్ అంటేనే పిజ్జా ఇటాలియన్ బేసికల్లీ. ఎస్, అండ్ పాస్తాస్ ఇటాలియన్, అండ్ సూప్స్ కూడా ఇటాలియన్ సూప్స్ చాలా రిచ్గా ఉంటాయి. అండ్ ఇవాళ చేసే సూప్ ఏంటంటే ఒక డిఫరెంట్ అనమాట. ఈ సూప్ని తినొచ్చు అండ్ తాగొచ్చు. ఎస్, ఈట్ అండ్ డ్రింక్ అనమాట. ఓకే, సో ఇంతకీ దాని పేరేంటి మరి? దీని పేరు వచ్చేసి మిన్స్ట్రోనీ. మిన్స్ట్రోనీ. yes, మిన్స్ట్రోనీ సూప్. yes, మిన్స్ట్రోనీ. ఫ్రెండ్స్, మిన్స్ట్రోనీ సూప్ అది కూడా ఇటాలియన్ డిష్. మరి అడిగేద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో. మిన్స్ట్రోనీ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? yes, క్యారెట్స్, గార్లిక్, ఆర్గినో, బేసిల్, రోజ్మెర్రీ, ఆలివ్ ఆయిల్, టమాటో ప్యూరీ, మిరియాల పొడి, బటర్, మొజరెల్లా చీజ్, ఆనియన్, మ్యాక్రోనీ పాస్తా, సాల్ట్, టమాటో. ఓకే, మిన్స్ట్రోనీ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా? మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలిసేసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలి శ్రీకాంత్ గారు? ఫస్ట్ ఈ సూప్ ఏంటంటే చాలా సింపుల్ సూప్ అనమాట. ఓకే, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కుకింగ్ కొద్దిగా టైం తీసుకుంటుంది, బట్ సూప్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వేరే సూప్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సూప్స్కి ఒక స్పెషాలిటీ ఉంది అనమాట. వేరే సూప్స్లో ఏంటంటే మనం వెజిటేబుల్స్ని ముందే బాయిల్ చేసి యూస్ చేస్తాము, బట్ ఇందులో మన వెజిటేబుల్స్ని ఇందులోనే బాయిల్ చేసి అందులోంచి వచ్చే ఫ్లేవర్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి అనమాట. సో చాలా స్పెషల్ సూప్ అండ్ నాకైతే ఫేవరెట్. సో స్టార్ట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకుందాం అండ్ ఇందులో మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. ఇటాలియన్స్ ఆలివ్ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్ అండ్ కొద్దిగా బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ సూప్ రిచ్నెస్ తేయడానికి కొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేయండి కొద్దిగా. ఇంకో క్యూబ్ యాడ్ చేయండి. బటర్ యాడ్ చేసేసుకున్నాము. అంటే ఈ రెండు యాడ్ చేస్తే టేస్ట్ వస్తుంది అంటే బటర్ యాడ్ చేస్తే బేసిక్గా టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా ఇటాలియన్స్ ఎక్కువగా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తారు. ఆలివ్ ఆయిల్ వాడితే ఎక్కువగా కొంచెం గ్లామర్ కూడా పెరుగుతుంది కదా? గ్లామర్ పెరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఆలివ్ ఆయిల్లో ఫ్యాట్ ఉండదు అన్నది తప్పు. ఫ్యాట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ నార్మల్గా మన ఆయిల్తో సమానంగానే క్యాలరీస్ కానీ ఫ్యాట్ కానీ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఎక్కువ, దానివల్ల ఈ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్ అవుతాయి. బట్ ఆలివ్ ఆయిల్లో ఫ్యాట్ ఉండదని మాత్రం దయచేసి అనుకోకండి. సో మన బటర్ అండ్ ఆయిల్ మెల్ట్ అయిపోయి ఫస్ట్ ఇందులో గార్లిక్ యాడ్ చేసుకుందాం. ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్. అగైన్ ఇటాలియన్స్ గార్లిక్ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. వాళ్ళ డిషెస్లో గార్లిక్ ఎక్కువ. అండ్ మనకి పిజ్జా సాస్లో ఎక్కువగా గార్లిక్ ఉంటుంది. సో అగైన్ గార్లిక్ యాడ్ చేసుకుందాం. గార్లిక్ కొద్దిగా సాఫ్ట్గా సరిపోతుంది, బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా సూప్స్ లోకి గార్లిక్ వస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది. అన్ని కుజైన్స్లలో సూప్స్లో గార్లిక్ యూజ్ చేయరు, కొన్ని కుజైన్స్లో మాత్రం యూజ్ చేస్తారు. ఈవెన్ చైనీస్లో కొన్నిట్లో యూజ్ చేస్తారు, కొన్నిట్లో యూజ్ చేయరు. వేరేస్ కమింగ్ టు ఇటాలియన్ మ్యాక్సిమం సూప్స్లో వాళ్ళు గార్లిక్ యూజ్ చేస్తారు, ఎందుకంటే గార్లిక్ ఎక్కువ తింటారు కదా. సో వాళ్ళు గార్లిక్ ఎక్కువ తీసుకుంటారు. సో కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది. ఇందులో మన వెజిటేబుల్స్ వన్ బై వన్ ఫాస్ట్ చేసుకుందాం. సో దానికి బీన్స్ కొద్దిగా. కాకపోతే ఈ సూప్ కి మనం బాయిల్ చేసుకోవాలంటే వీటన్నిటి హాఫ్ బాయిల్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను చెప్పాను కదా అలా చేసుకుంటే ఫ్లేవర్స్ రావు, డిఫరెంట్ ఉంటుంది. అండ్ కొద్దిగా క్యారెట్స్ అండ్ టమాటో. అండ్ యాక్చువల్ దీనికి పెద్ద పీసెస్ కట్ చేసుకుంటాం, చిన్నగా కట్ చేయము. సో అంటే మనకి ఎక్కువ పంట కింద తగలాలనా? బేసిక్గా టమాటాలు ఎక్కువ పెద్దగా కట్ చేసుకుంటాం లేకపోతే అన్ని పెద్దగానే కట్ చేసుకుంటాం, ఎందుకంటే చెప్పాను కదా ఈ సూప్ తినడానికి అండ్ తాగడానికి రెండింటికి బాగుంటుంది యాక్చువల్లీ. సో వీటిని మంచిగా సాతే చేసుకోవాలి. సాతే నథింగ్ బట్ ఏంటంటే హై ఫ్లేమ్ మీద వెజిటేబుల్స్ని లైట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం సాతే అంటాం. సాతే. సో ఒకసారి టాస్ చేసుకుందాం యాక్చువల్లీ. ఒక్కసారి టాస్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ ఒక 2-3 minutes కుక్ అవ్వాలి. సో కొద్దిగా సాల్ట్ వేద్దాం.
సో దట్ మనకి వెజిటేబుల్స్ తొందరగా కుక్ అయిపోతాయి. ఓకే, సో సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ సాల్ట్ ఒకసారి వేసుకొని జస్ట్ అలాగా మిక్స్ ఒకసారి చేసేసుకొని మిక్స్ చేసుకుందాం. అండ్ వెజిటేబుల్స్ కూడా కంప్లీట్ కుక్ అవ్వని అవసరం లేదనమాట. జస్ట్ సాతే అంటే మీనింగ్ ఏంటంటే చెప్పాను కదా, కొద్దిగా ఆయిల్లో జస్ట్ వెజిటేబుల్స్ హై ఫ్లేమ్లో. దీనిలో చైనీస్కి ఎక్కువ సాతే చేస్తూ ఉంటారు. జస్ట్ మన ఇంగ్రీడియంట్స్ వేస్తారు, జస్ట్ అలా టాస్ చేసి ఇలా చేస్తుంటారు. సో అలానే కొద్దిగా టాస్ చేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు మిగతా హెర్బ్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, దీనికి ఆర్గానో అండ్ బేసిల్ రెండు కలుపున్నాను నా దగ్గర. జనరల్గా దీన్ని ఇటాలియన్ సీజనింగ్ అంటాం అనమాట. ఓకే, ఇందులో వచ్చి ఆర్గానో అండ్ బేసిల్ రెండు మిక్స్ అయి ఉంటాయి. దాన్ని ఇటాలియన్ సీజనింగ్ అంటారు, బయట దొరుకుతుంది రెండు కలిపి. లేదనుకుంటే ఆర్గానో బేసిల్ రెండు వేరే వేరే కొనుక్కోవచ్చు. జనరల్గా ఇంతకుముందు చెప్పాను మీకు అండ్ మళ్ళీ చెప్తున్నా. బేసిల్ అంటే నథింగ్ బట్ తులసా, ఇంట్లో దొరుకుతుంది. అండ్ ఆర్గానో వచ్చి వామాకు, అది కూడా దొరుకుతుంది. సో ప్రస్తుతానికైతే మన బేసిల్ అండ్ ఆర్గానో క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. ఓకే, హెర్బ్స్ క్రష్ చేసి వేయగానే ఫ్లేవర్స్ అలా వచ్చేస్తుంది. వాటి ఎసెన్స్ అసలు వచ్చేస్తుంటుంది, తెలిసిపోతుంది. ఆ పిజ్జా హట్లోకి వెళ్ళగానే ఆ ఫ్లేవర్స్ మొత్తం ఇక్కడే వస్తాయి మనకి. యా, ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులో ఏం చేద్దామంటే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా స్టాక్ యాడ్ చేస్తాము, బట్ స్టాక్ యాడ్ చేయకుండా వాటర్ యాడ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ స్టాక్ ఫ్లేవర్స్ కన్నా ఈ వెజిటబుల్ ఫ్లేవర్స్ మొత్తం వాటర్లోకి వచ్చేసి మంచి టేస్ట్ ఇస్తుందని. ఎస్, ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. యా, మనకి ఎంత సూప్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో అంటే ఈ సూప్ ఎక్కువ వాటరీగా ఉంటుందా లేకపోతే ఇలాగా అంటే సమానంగా ఉంటుందా? సమానంగా ఉంటుంది. మన వెజిటేబుల్స్ అండ్ మన వాటర్ ఈక్వల్ రేషియోస్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే సూప్ యాక్చువల్గా ఇలా ఉండదు, థిక్గా ఉంటుంది. జనరల్గా చైనీస్ సూప్స్ కానీ వేరే సూప్స్ కానీ మన కార్న్ స్టార్చ్ మైదాతో థిక్ చేసుకుంటాం. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇటాలియన్స్ పాస్తా పిచ్చోళ్ళు కదా, వాళ్ళు పాస్తాతోనే ఈ సూప్ని థిక్ చేస్తారు. సో నేను వచ్చి ఇక్కడ మ్యాక్రోని పాస్తా తీసుకున్నాను. యా, ఆ పాస్తా డైరెక్ట్గా ఇలా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఆటోమేటిక్గా మనకి థిక్నెస్ వచ్చేస్తుంది. పాస్తాలో స్టార్చ్ ఉంటుంది, ఆ స్టార్చ్ వల్ల ఏంటంటే సూప్ థిక్నెస్ ఇచ్చేస్తుంది. యా, పాస్తా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇందులో మిరియాల పొడి సీజనింగ్, ఇటాలియన్ సీజనింగ్, ఇటాలియనే కాదు ఎక్కడికి వెళ్ళినా సాల్ట్ అండ్ పెప్పర్ కామన్గా యాడ్ చేస్తాం. సో మిరియాల పొడి. సో బేసిక్గా ఇలాంటి సూప్స్లో అయితే పెప్పర్ పౌడర్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి కలిపేసుకుందాం. అండ్ ఇందులో టమాటో కెచప్ ఆర్ ప్యూరీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఆ పులుపు ఫ్లేవర్ కోసం. నేనైతే ప్యూరీ యాడ్ చేస్తున్నాను. వాళ్ళు కెచప్ అవైలబుల్గా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్, ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మనకి పాస్తా ఇంకొంచెం మొత్తం ఎస్ కుక్ అయితే మనకి దానికి మాస్ వస్తుంది, కొద్దిగా లావ్ అవుతుంది, చూడడం బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి దీని మీద లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి లిడ్ పెట్టేద్దాం ఫస్ట్ అయితే. ఎస్, దీన్ని ఒక 5-10 minutes చూడడం అవసరం లేదు, అది కుక్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్. చాలా జాగ్రత్తగా మీరు ఫస్ట్ ఏం వేయాలి, సెకండ్ ఏం వేయాలి ఇవన్నీ రాసుకుంటూ ఉంటే కనుక మీకు ఈజీ అయిపోతుంది. నాకైతే కనిపిస్తుంది పాస్తా కుక్ అయిపోయినట్టు. జస్ట్ లిడ్ తీసేద్దాం. నాకైతే అసలు మొత్తం సెట్ మొత్తం ఇటాలియన్ ఫ్లేవర్స్ నిండిపోయింది నాకైతే. అండ్ పాస్తా కూడా కుక్ అయిపోయింది, థిక్ అయిపోయింది సూప్. ఆ పాస్తా నా స్టార్చ్ వల్ల థిక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి, ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్. యా, సో లైట్గా, చాలా లైట్గా వేసుకోవాలి, ఎవరు ఎక్కువ కాదు. సో లైట్గా చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ కొద్దిగా రోజ్మెరీ, అండ్ యాక్చువల్లీ ఇటాలియన్స్ చీజ్ తీసుకుంటారు ఎక్కువ, చెప్పండి చీజ్, ఎందుకంటే పిజ్జా సార్ ఆఫ్ చీజ్. సో చీజ్ కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుందాం. యా, మొజరెల్లా చీజ్ తీసుకొని లైట్గా గ్రేట్ చేసి యాడ్ చేసుకుందాం. ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ లైట్గా సరిపోతుంది. అంటే పైన అలా వేస్తే గనుక టేస్ట్ బాగుంటుంది. అండ్ చీజ్ అయిపోయిన తర్వాత మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా యాడ్ చేసాం కదా, సో సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇంకా థిక్ అయింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుందాం. స్విచ్ ఆఫ్ చేసుకొని యాక్చువల్లీ ఇటాలియన్ పాస్తాలో పార్స్లే యూజ్ చేయాలి, బట్ నా దగ్గర పార్స్లే లేదు. మన ఇండియన్ పార్స్లే కొత్తిమీర ఉంది, సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. లైట్గా యాడ్ చేయండి. ఎస్, యా సరిపోతుంది. ఒక్కసారి మిక్స్ చేసుకొని బౌల్లో తీసేసుకోవచ్చు. ఎస్, సో సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సో
సో సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సూపర్ గా ఉంది, చూడడానికి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. సర్వింగ్ బౌల్లోకి కరెక్ట్గా వావ్. ఎస్ చూసారా, సూప్ అండ్ పాస్తా సేమ్. నిజంగా మీరు అన్నట్టు సూప్ అంటే యాక్చువల్లీ ఓన్లీ తాగుతారు కాబట్టి అందరూ అలాగే అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఈ రోజు మనం చేసిన సూప్ తినొచ్చు అండ్ తాగొచ్చు. అండ్ దీన్ని కొద్దిగా మన కొత్తిమీరతో గార్నిష్ అండ్ కొద్దిగా చీజ్ కూడా వేద్దాం పైన యాక్చువల్లీ, ఎందుకంటే ఇటాలియన్ చీజ్ ఇష్టపడతారు కదా. సో కొద్దిగా చీజ్ కూడా చీజ్ ఇట్లా కరిగిపోతుంది అంతే, కరిగిపోతుంది. సో పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో ఇటాలియన్ స్పెషల్ మిన్స్ట్రోనీ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ష్యూర్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇటాలియన్ స్పెషల్ మిన్స్ట్రోనీ సూప్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను. సూప్ అనేది ఎప్పుడైనా సరే వేడిగానే తినాలి, అప్పుడే మజా ఉంటుంది. మొత్తం చల్లారిపోయిందో తినకూడదు. బట్ ఇప్పుడు నా చేతుల్లో కూడా అలాగే ఉంది, వేడిగా. లెట్స్ టేస్ట్. యాక్చువల్లీ మనం మంచిగా మధ్యలో చీజ్ కూడా తీద్దాం అలాగా. బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఇటాలియన్ స్పైసెస్ అంటే మనం ఏదైతే హర్బ్స్ అన్ని వేసామో అవన్నీ మంచి ఎసెన్స్ ఇచ్చినాయి. చాలా బాగుంది, సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది.